రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రిమ్స్ సెక్యూరిటీ కార్మికుల 2 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు బి మురళి, సిఐటియు టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ కార్మికులకు సంబంధించి జూన్, జూలై 2 నెలల వేతనాలు కూడా నేటికి కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ కాంట్రాక్టర్ చెల్లించలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే రిమ్స్ అధికారులకి అలాగే కలెక్టర్ గారికి కూడా ఈ సమస్య మీద ఇప్పటికే కలవడం జరిగింది. ఈరోజు కార్మికులు పనిచేయడానికి సంబంధించి వేతనాలు పేమెంట్ ఆఫ్ వేజ్ యాక్ట్ ప్రకారం కూడా 7వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని చట్టంలో పేర్కొన్నప్పుడు కూడా 2 నెలల నుండి కూడా వేతనాలు చెల్లించకపోతే రిమ్స్ అధికారులు గాని లేదంటే జిల్లా అధికారులు గాని కాంట్రాక్టర్ని ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు, కాంట్రాక్టర్ ఈ రకంగా కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్నా సరే ఇంత నిర్లక్ష్యంగా ఉండడం సరికాదని చెప్పి సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జూన్లో, జూలైలో అంటే స్కూల్స్ రీఓపెనింగ్ అయిన నేపథ్యంలో పిల్లల కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆర్థిక సమస్యలు వస్తాయి. ఎందుకంటే పిల్లల ఫీజులు చెల్లించడం కానీ అలాగే ఇతర ఆర్థిక అవసరాలు ఉన్న నేపథ్యంలో 1 నెల వేతనం లేకపోతే అల్లాడిపోతున్న ఉద్యోగులకి ఈరోజు 2 నెలల నుండి సెక్యూరిటీ కార్మికుల వేతనాలు లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఏ రకంగా బ్రతకాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకుని కాంట్రాక్టర్ వెంటనే పిలిపించి ఖచ్చితంగా కార్మికుల వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే రిమ్స్ కు సంబంధించి సూపరింటెండెంట్ గారు కానీ లేదా జేడీ గారు కానీ వెళ్ళకూడదు. ఏంటంటే పని చేయించుకోవడం తప్ప కార్మికుల సంబంధించిన సమస్యల మీద పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రిన్సిపల్ ఎంప్లాయర్ గా రిమ్స్ యాజమాన్యం బాధ్యత వహించారు. కాంట్రాక్ట్ ఏమైనా వైలేషన్ చేసినట్టయితే ప్రశ్నించాలని అధికారులు కూడా మౌనంగా ఎందుకున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే మీరు మౌన పాత్ర పోషించినట్టయితే రిమ్స్ కార్మికులు ఒంటరిగా లేరు. రిమ్స్ కార్మికుల మద్దతుగా సిఐటి అనుబంధ రంగాలు ఉండే ఇతర కార్మికులందరూ కూడా మద్దతుగా కూడగట్టి పోరాటాలు చేస్తాం. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. పి తేజేశ్వరరావు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతానికి గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను. చాలా సంవత్సరాల నుండి ఇక్కడ చేస్తున్నాను సార్. నేనైతే ఇక్కడ ప్రతి ఏ కాంట్రాక్ట్ వచ్చినా సరే ఇదే పరిస్థితి. సెక్యూరిటీ గార్డ్స్కి సరైన శాలరీలు లేవు. మాకు ఇచ్చిన శాలరీ లేవు. 6 నెలలకు 3 నెలలకు మాకు ఇస్తున్నారు. మా పిల్లల చదువులు, మా భోజనాలు ఇవన్నీ కూడా మాకు చాలా ఇబ్బందిగా గురవుతున్నాం. అటువంటి కారణంగా మాకు ఏ ప్రభుత్వం కూడా వచ్చినా సరే ఇదే పద్ధతి జరుగుతుంది. కానీ మా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ కూడా మాకు సమస్యకి పరిష్కారం దొరకలేదు. అదే హాస్పిటల్ సిబ్బందికి కూడా అటెండ్ అయ్యాము, అక్కడ కూడా మా పరిష్కారానికి ఆన్సర్ దొరకలేదు. అది ఎవరు చెప్పినా సరే మాకు సమస్యల కోసం ఎవరు కూడా పోరాటం చేయట్లేదు. ఎటువంటి ఆలోచన కూడా లేదు. అయితే మేము దిక్కుతో ఇలాంటి పరిస్థితుల్లోనూ మాకు సిఐటి యూనియన్ ద్వారా మాకు ఈ అవకాశాన్ని వచ్చింది. ఈ అవకాశం ద్వారా మేము ఈ వీడియో ద్వారా మీ అవకాశాన్ని ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. దయచేసి మా బాధల్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మాకు స్పందించి మా యొక్క ప్రతి నెల వేతనలు మాకు చెల్లించాలని, అలాగే మాకు గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున మాకు ఎటువంటి సపోర్ట్ కూడా లేదు. ఎవరు కూడా సెక్యూరిటీ అంటే కుక్కల్లా చూస్తుండ్రు. ఈ సమాజంలో సెక్యూరిటీ అంటే మేము గేటు కాడ ఉండే కుక్కలను కాదు. ప్రతి ఒక్క ఏ సమస్య వచ్చినా సరే మేము దగ్గరుండి ముందుండి కాపాడే పోరాడే